తెలుగు స్టోరీస్. ఒకానొక పల్లెటూరిలో శివయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు. ఎంత పేదవారు అంటే ఇద్దరూ కలిసి పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా వాళ్లకు ఒక పాప పుట్టింది. ఆ పాప పేరు లక్ష్మి అని పెట్టారు. అలా ఇంకొన్ని రోజులు సాగుతూ ఉండగా లక్ష్మి పెరిగి పెద్దదయ్యింది. లక్ష్మికి అప్పటికి 7 సంవత్సరాలు వచ్చాయి. ఆమెకు ఒక చెల్లి, ఇంకా ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఆ ముగ్గురిని పోషించడానికి శివయ్య మరియు రాధమ్మ ఎంతో కష్టపడేవారు. ఒకరోజు లక్ష్మి స్నేహితులు బడికి వెళ్తూ ఉంటే వాళ్ళను చూసి లక్ష్మి కూడా బడికి వెళ్ళి తోటి పిల్లల్లా చదువుకోవాలని అనుకునేది. కానీ శివయ్యకు లక్ష్మిని చదివించే స్తోమత లేదు. కాబట్టి లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ తమ్ముణ్ణి, చెల్లెల్ని చూసుకునేది. కానీ లక్ష్మికి తోటి పిల్లలు బడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉండేది. నేను వాళ్ళలా చదువుకోలేకపోతున్నానే. అయితే ఒకరోజు ఆ ఊరికి ఒక టీచర్ వచ్చింది. ఆ టీచర్ ఎవరైతే పిల్లలు బడికి రావటం లేదో వాళ్ళందరి ఇంటికి వెళ్ళి బడికి పంపించండి అని అడుగుతుంది. అలాగే శివయ్య ఇంటికి కూడా వెళ్ళి, మీరెందుకు మీ అమ్మాయిని బడికి పంపడం లేదు? మీరు చాలా తప్పు చేస్తున్నారు. తనను చదివించకుండా ఇంట్లో పని చేయించుకోవడం చాలా పెద్ద తప్పు. తను చదువుకుంటే తన కాళ్ళ మీద తను బ్రతుకుతుంది, తన భవిష్యత్తు బాగుంటుంది అని ఎన్నో మంచి మాటలు చెప్పింది. అవన్నీ విన్నాక లక్ష్మిని బడికి పంపించాలని అనుకున్నాడు శివయ్య. అప్పటి నుంచి లక్ష్మి మంచిగా బడికి వెళ్ళి ఎంతో శ్రద్ధగా చదువుకుంటుంది. తనకి చదువు అంటే ఎంత ఇష్టమంటే రాత్రి మరియు పగలు చదువుతూనే ఉండేది. చదువు అంటే అంత ఇష్టం. అది చూసిన లక్ష్మి తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే లక్ష్మిని చదివించాలని అనుకున్నారు. లక్ష్మికి తన లక్ష్యం ఏమిటంటే ఆ ఊరికి తను కలెక్టర్ అయి రావాలని అనుకున్నది. అనుకున్న ప్రకారమే లక్ష్మి పెరిగి పెద్దదై ఉన్నత చదువుల కోసం పట్నం వెళ్ళి చదువుకొని అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి ఆ ఊరికి కలెక్టర్ అయి వచ్చింది. వారి అమ్మా నాన్న రాతలను తిరగరాసింది. కలెక్టర్ అయిన లక్ష్మిని చూసి శివయ్య, రాధమ్మ దంపతులు ఎంతో పొంగిపోయారు. ఆడపిల్లే కదా అని చదివించకుండా ఉంటే ఈరోజు లక్ష్మి కలెక్టర్ అయ్యేది కాదు. కాబట్టి ఆడపిల్లలను చదివించండి, వారి ఉజ్వల భవిష్యత్తుకు ముందడుగు వెయ్యండి.